కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకుపోతారని, కార్మిక పోరాటాల ద్వారానే రద్దు చేసిన కార్మిక హక్కులను సాధించుకుంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిఐటియు నాయకురాలు నీలావతి, ఐఎఫ్టియు నాయకులు రమణమ్మ తెలిపారు. కార్మిక సమస్యలపై 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె సందర్భంగా పుంగనూరు పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన నిర్వహించిన అనంతరం నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, యజమానులకు విపరీత లాభాలు తీసుకొస్తాయని తెలిపారు. స్వాతంత్ర్యం ముందు నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూరుస్తోందన్నారు. ఇంతవరకు అమలవుతున్న కనీస వేతనాల చట్టం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేశాయని తెలిపారు. ఈ 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు ₹1,00,000 కోట్ల దోచిపెట్టారని, భూములు, గనులను అందానీలకు కట్టుబెడుతున్నారన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సమగ్ర చట్టం లేదని, గ్రామీణ ప్రాంతంలో అమలు చేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి స్కీముగా మార్చారని, కేంద్రం నుంచి ఇచ్చే నిధుల్లో కోత పెట్టారని, కేంద్రం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతోందని అన్నారు. అంగన్వాడీలకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీలకు జీతాలు తక్కువని అన్నారు. గోవాలో 26,000 ఇస్తున్నారని, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గ్రాడ్యుటీ అమలు చేస్తున్నారని, ఏపీ మాత్రం వర్కర్లకు 11,500, హెల్పర్లకు 7,000 మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలో వర్కర్లకు 13,800, ఆయాలకు 7,800 చొప్పున చెల్లిస్తున్నారని నాయకులు వెల్లడించారు. 31 రికార్డులు రాయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యాప్ల్లో డేటా నమోదు చేస్తున్న అంగన్వాడీలపై పనిభారం పెరుగుతోందన్నారు. బజారు హమాలీ కూలీలకు ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, లేబర్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అర్హులైన వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్నా, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, సూరి, రాజా, గని, అభి తదితర నాయకులు పాల్గొన్నారు. సిపిఐ చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి మరియు రైతు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కార్మిక కర్షక ప్రభుత్వం, అది కార్మికుల సమస్యని పరిష్కారం ఇస్తా, కార్మికుల జీతాలు రెట్టింపు చేస్తా, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పింది. కానీ ఈరోజు కార్మికులు రైతాంగాన్ని అట్టేట ముంచింది. ఈరోజు 1945-46లో స్వాతంత్ర పోరాటంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, కనీస వేతనాల చట్టం, బోనస్ చట్టం, ఫ్యాక్టరీ చట్టం, ఈరోజు అన్ని చట్టాలు రద్దు చేస్తోంది. కార్మికులకే గుర్తింపు లేకుండా అయింది. 29 కార్మిక చట్టాలని 4 చట్టాలుగా మార్చింది. కనీస వేతనం లేదు. ఎన్నికలప్పుడు కనీస వేతనం ఇస్తాం, అందరికీ హామీ ఇచ్చారు. మన నారా లోకేష్ కూడా యువకాలంలో చెప్పారు, అంగన్వాడీ కార్మికులకు 11,000 అంటే 18,000 చేస్తామన్నారు. కానీ ఈరోజు ఇప్పటిదాకా 18,000 చేశారా? ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. 26,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీస వేతనం అనేది దేశవ్యాప్తంగా ఈరోజు వినిమయ రేటు ప్రకారం ధరల పెరుగుదల మేరకు 26,000 రూపాయలు ఇవ్వాల. కార్మిక ఏఐటీసీ గానీ, సిఐటి గానీ, ఐఎఫ్టీ గానీ అన్ని కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నాయి. 30 కోట్ల మంది రోడ్లోకి వస్తున్నారు. గత జూలైలో కూడా ఉద్యమించాం. రైతాంగ సమస్యలతో పాటు కార్మిక సమస్య పరిష్కారం చేయమని. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులు ప్రైవేట్ సెక్టర్ ని మొత్తం తీసుకొస్తున్నారు. ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ ని మొత్తం వేస్తున్నారు. ఈరోజు పబ్లిక్ సెక్టర్ మొత్తం వేస్తే కార్మికులు ఇంకా 2 రోజులు పడతారు. అందరూ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఈరోజు తిండికి లేక, ఉద్యోగ జీతం లేక అలంటాడే పరిస్థితుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి మోడీ విధానాల వల్ల వస్తుంది. ఈరోజు అమిత్ షా, మోడీ కలిసి అంబానీ, అదానీ చెప్పినట్టు ఆడుతున్నారు. మొత్తం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు రైతుల ఆదాయం, కార్మిక ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఈరోజు ఆదాపాదాలను దక్కేశారు. ఈరోజు ఈ దేశంలో
కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇదే గన కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళకి పెద్దగా ఉంది. విశాఖ స్టీల్ అమ్మేస్తున్నారు, దాన్ని మూసేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా అన్ని కూడా మూసేశారు. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన ఈరోజు దేశవ్యాప్తంగా 2 సంవత్సరాలు మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళు చెప్పినటువంటి గరిష్ట వేతనాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ ఉద్యమం అనేది భవిష్యత్తులో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇది ఎన్నికల కోసం కాదు, ఏదో ఒక వీళ్ళ మాదిరి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కాదు. ఏఐటీసీ వామపక్ష సంఘాలన్నీ కూడా ఈరోజు పోరాడుతున్నాయంటే దీంట్లో ఐఎన్టీసీ కూడా భాగస్వామ్యం ఉంది. ఈరోజు బిఎంఎస్ ఉంది, ఒక బీజేపీ సంబంధించి తప్ప ఈ దేశంలో అందరూ పాల్గొంటున్నారు. కానీ ఈ రోజు 8 గంటల పని మీద చేసి 12 గంటలు 14 గంటలు పెంచుతున్నారు. కార్మికుల యొక్క హక్కులు కావాల్సినవి కాకుండా 10 గంటలు పెంచుతున్నారు. వాళ్ళకి నిత్యావసర ధరలు తగ్గ జీతాలు లేవు, గరిష్ట బోనస్ లేదు. అన్ని రకాలుగా కార్మికులు ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఉంది. కాబట్టి కార్మికులతో పాటు రైతాంగ ఆదాయం కూడా ఈరోజు చాలా పడిపోయింది. విదేశీయులు ఈ రోజు వస్తువులు దిగుమతి చేసుకున్నారు. ఫలితంగా ఇక్కడ రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితుంది. కాబట్టి ఈ ఉద్యమంలో రైతులు కూడా పాల్గొంటున్నారు. భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమిస్తామని చెప్పి అవసరమైతే మళ్లీ భారత్ బంద్ కూడా పిలిపోవాలని చెప్పి ఈరోజు అన్ని పార్టీలు కూడా పిలువచ్చాయి. ఆ మేరకు ఉద్యమాన్ని సమర్థించాల్సిందిగా కార్మికులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికుల ఐక్యత.